మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ పాండి మెరైన్. ఏం భాష బాయ్, ఎగ్జైటెడ్? చాలా ఎగ్జైటెడ్. హైలైట్ ఎక్స్పీరియన్స్ మామ ఇదైతే. ఎలా హరి 400 పడుతుంది కదా, పక్క నుంచి వాళ్ళు పోతున్నారు ఇది ఇలా ఏదో రోడ్ లో పోతున్నట్టుగా. ఏంద్ర హరి పొరపాటున బాగా రిచ్గా ఉండి రెస్టారెంట్కి వచ్చేసినట్టున్నావా? బై మిస్టేక్ లో 1443 రూపాయలు. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. కరెక్ట్ చెప్పాలంటే ఇది మార్నింగ్ కాదు మామ, 12:30 దాటిపోయింది అనమాట. లెక్క ప్రకారం అయితే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి. సో ప్రెసెంట్ అయితే పాండిచేరిలో ఉన్నాము. నేను, హరి అండ్ మా ఫ్రెండ్ ఫయాజ్ ముగ్గురం ఉన్నాం అనమాట. వాళ్ళిద్దరు బైక్ రెంట్ తీసుకోవడానికి వెళ్ళారు. నేను ఇంకా ఈ లోపు రెడీ అయ్యి కొన్ని కంపెనీ వర్క్స్ ఉంటే అది కంప్లీట్ చేసుకున్నాను. ఈ రోజు అయితే పాండి ముగ్గురం కలిసి ఒకే బైక్ లో ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో చూద్దాం ఈ రోజు అంతా ఎలా జరిగింది, ఏంది కదా అని. వీడియో మాత్రం లాస్ట్ లో చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. పోయేటప్పుడు ఆధార్ కార్డు తీసుకుపోవాలి కదరా, ఆ మాది తెలీదా? సో ఇదనమాట మా 2 వీలర్ రెంట్ మేము తీసుకున్నది. ఎరా ఎదురా బండి? బండి ఇదేనా? ఇది లేకపోతే బ్లూ ఒకటి వచ్చింది, ఎస్పా బ్లూ ఎస్పా ఒకటి వచ్చింది. అది పోయిన టెస్ట్ ఐడి రిటర్న్ చేశాడు అప్పుడే. ఓహో, వాడు చూసి మొత్తం గుడ్డుకుంటే మళ్ళీ మనం తీసుకున్నాం. అది కొద్దిగా బాగుంది, కొత్త లాగా. సైకిల్ తీసుకున్నాం, ఎందుకు 3 సీట్లు ఉండేది కానీ 3 సీట్లు లేవన్నాడు. అందువల్ల తీసుకోవాలి, లేదంటే తప్పకుండా వెళ్ళిపోయాడు. బాగుంది సైకిల్ కదా. ఎంత రెంట్ ఎంత? ఈరోజు రాత్రి 9 దాకా అయితే 500 అన్నాడు. రేపు పొద్దున 10 గంటల దాకా అయితే 700 అన్నాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు 1000 రూపాయలు తీసుకున్నారా? అదేనా బండి? బాయ్ పేరు మీద తీసుకొని అంతే, బాయ్ నుంచి పట్టుకోవాలి. ఈ బండికి హారం లేదండి మామ, సో అందుకని అదే బండి తీసుకెళ్తున్నాం. బాయ్ నీట్ గా వీడియో తీసుకో, స్కామ్ చేస్తారు లేకపోతే. దగ్గరికి వెళ్ళి తీయండి చూడు. ఎంత పట్టించా పెట్రోల్? 200 చాలా ఫుల్ ట్యాంక్. సో మామ ఇప్పుడు టైం వచ్చి 2 కావస్తుంది అనమాట. ఒకేసారి లంచ్ తినేసి బయలుదేరదాం ఫిక్స్ అయ్యాము. ఎక్కడ లంచ్ అంటే పాండిచేరిలో ఫేమస్ జాయింట్ తొక్కు బిర్యానీ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఇక్కడ నుంచి ఒక 11 కిలోమీటర్స్ ఉంది కదా. సో అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం అనమాట. చాలా ఇంకా బయలుదేరదాం. ఒకే బండిలో ముగ్గురు వెళ్తున్నాం అనమాట, రిస్క్ చేసి. పెద్ద సాహసమే. ఈ ఎండలో బిర్యానీ తినాలిరా బాయ్. తినాలా తప్పదు. అంత ఫేమస్ ఆ బిర్యానీయా? తొక్కు బిర్యానీ జాయింట్. రీల్స్ ఓపెన్ చేసే పాండిచేరి కొడితే ఫస్ట్ ఆ బిర్యానీ వచ్చేస్తుంది. అందుకే టేస్ట్ చేయాలి, టేస్ట్ చేస్తే తెలుస్తుంది అది అంత ఫేమస్ కాదా. అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. దొరికింది, జన్మధన్యమైంది. జీవ సంధ్య తొక్కు బిర్యానీ రీల్స్ లోపల ఫేమస్ మామ. ఈ హోటల్ ఎంత పెద్ద జాయింట్ లెగ్ వేస్తాడు అనమాట. పోదాం తిందాం. భాషాబాయ్ ఏం చెప్పదలుచుకున్నావా? చాలా డిసప్పాయింట్ అయిపోయాను. తినేదానికి వస్తే లేదని క్లోజ్ అని చెప్పి వెళ్ళిపోమంటారు. 2 గంటలకు పోయేసారట. వెళ్ళిపోమంటున్నారు మామ, అదే బాధ వేస్తుంది. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అదే 2 గంటలకు క్లోజ్ చేసాడు ఏంది? 3-4 అనుకోవచ్చు. అయిపోయింది ఉంటది. 11:30 కల్లా ఓపెన్ అవుతుంది మామ. కాకపోతే వాళ్ళు చేసిన బిర్యానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. అంత ఫేమస్ ఇక్కడ. మాకు కూడా దొరకలేదు, ఈసారి కూడా తినలేకపోయాం. ఆల్రెడీ ఇంతకుముందు మీరు ఎప్పుడైనా తిని ఉంటే టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అంటే మేము ఎక్కువ ఫీల్ అవ్వాలా లేదా తక్కువ ఫీల్ అవ్వాలని మాకు తెలుస్తుంది అనమాట. రా నవ్వుతున్నావు, బాగుంది బిర్యానీ తినలేకపోయినండి. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ పాండి మెరైన్. సో మామ బోటింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనిషికి 400. మొత్తం 3 ప్లేసెస్ చూపిస్తారంట. ఒకటి వచ్చి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇంకోటి వచ్చి ఫిషింగ్ హార్బర్, మూడోది వచ్చి ఓషన్ అండ్ రివర్ కనెక్టింగ్ పాయింట్ అనమాట. అది చూపిస్తారంట. 45 మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది అంటున్నారు. సో చూద్దాం, చూపిస్తాను మీకు కూడా ఎలా ఉంది ఏంది కదా అని. ఏం భాష బాయ్, ఎగ్జైటెడ్? చాలా ఎగ్జైటెడ్. రాసి మరి ఇచ్చారనమాట. 3 మెంబర్స్, టైమ్, మోటార్ బోట్ అండ్ 45 మినిట్స్ అని. వాసన చూసారా ఫయాస్? బురద చూడట్లు అంతా బురదే మామ. మ్యాంగ్రూవ్ అంతా బురద, నీళ్లు. అట్ట నడుచుకుంటూ వచ్చి టికెట్ ఇక్కడ ఇచ్చేస్తే వెయిట్ చేయమని చెప్పారు. మనకి లైఫ్ జాకెట్లు ఇచ్చాక అప్పుడు పోదాం. చాలా మంది ఉన్నారు వెయిటింగ్ లో, మనలాగే వచ్చిన వాళ్ళందరూ. అంతే. వాటర్ నాకు తెలిసి ఇంకా తక్కువ ఉంది అంటుంది కదా. తగ్గినట్టుంది వాటర్, సమ్మర్ కదా. నార్మల్ ఇక్కడ అంతా వాటర్ ఉంటుందేమో కదా. నచ్చిన లైఫ్ జాకెట్ వేసుకోవచ్చు మామ. ఇక్కడ ఏది నచ్చింది నీకు? ఆరెంజ్ కలర్ మాత్రం చెప్పాగా. అది ఒకటే ఉన్నాడా? అందుకే అది మాత్రం చెప్పాలి. ఆరెంజ్ కలర్. అక్కడ ఒకటి ఉంది, ఇంకా 2 ఉన్నాయి మామ. ఇదనమాట స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు మనం 45 మినిట్స్ తర్వాత. ఎట్లా ఇది అవట్లేదు కదా.
మామ ఇప్పుడే రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా మన బోర్డు కూడా వచ్చేసింది. అంతే 10 మంది ఉంటారా? ఎంతమంది? ఇది కాదు దాంట్లో ఇది ఎట్లా ఉందంటే ఫయాస్ మాన్యువల్స్ వైడ్ లో నడుస్తుంది చూడు బేర్ గీసి అట్టుంది. ఆ ముందర ఒక బోటు, ఇది ఇంకోటి, ఇక్కడ మూడోది. ఇప్పుడే స్టార్ట్ చేశారు మా పక్క బోట్ అయితే వెళ్ళిపోతుంది. మన బోట్ కూడా స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడే. ఎక్కువ పాపం చూడదు కదా. కరెక్ట్ గా మోక వరకు వస్తుంది అది. సో మనం అదే అనమాట షిప్పింగ్ యార్డ్. ఫస్ట్ ప్లేస్ అయితే చూపించేశారు మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇంకోటి వచ్చి అది షిప్పింగ్ యార్డ్. హైలైట్ ఎక్స్పీరియన్స్ మామ ఇదైతే. ఎలా హరి 400 పడుతుంది కదా. అదే మా సముద్రంలో మీట్ అయిపోద్ది ఈ నదంతా వెళ్ళి. అంతా సముద్రం రా కదా, ఆడి తిప్పేస్తున్నారు. అయిపోయింది మన ట్రిప్, రిటర్న్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఊపేస్తున్నారు హరి. ఇప్పుడు ఎన్ని పడవలు ఉన్నాయి చూడు మామ. 1, 2, 3, అక్కడ 4, 5, 6 ఉన్నాయి మొత్తం. ఇది 7వది. బోట్లు మాత్రం హెవీగానే మామ అసలుకి. అంతా షిప్పింగ్ బోట్స్ అనమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయి. పక్క నుంచి వాళ్ళు పోతున్నారు ఇది ఇలా ఏదో రోడ్ లో పోతున్నట్టుగా. అదే జీరో కట్లు వేసుకుంటా. లైఫ్ జాకెట్లు తీసేసి ఫోటోలు కూడా తీసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ. అట్లానే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పక్కన ఆపేశారు ఫోటోలు తీసుకోమని. లైఫ్ జాకెట్లు తీసేసాం అందరం. సో అందరం అలా ఆపేస్తున్నారు మా. ఇదే పక్కనే చూసారా థిక్ ఫారెస్ట్. హరిపాపం లోపలికి వెళ్ళిపోయాడు. సో మనతో పాటు మా బోట్ లో వాళ్ళ ఇద్దరు వస్తారనమాట. ఈతగాళ్ళు ఇద్దరు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆ డ్రైవర్ ఒక ఆయన ఉన్నాడు అనమాట. బాగా ఉంది మా ఎక్స్పీరియన్స్ మాత్రం హెవీగా. ఎక్కడైనా మ్యాన్ వాళ్ళు సైడ్ చూసుంటారు. మ్యాన్ విత్ ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం. ఏ మాటగా మాట ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మంచి ఎక్స్పీరియన్స్. 400కి వర్త్. ఇప్పుడే టైం వచ్చి 4 అయిపోయింది అనమాట. 45 మినిట్స్ అని చెప్పారు. నాకు తెలిసి 1 అవర్ దాకే ఉన్నాం మనం బోట్లోనే. 1 అవర్ అయింది. 2 రెస్టారెంట్కి వెళ్ళాము ఫేమస్ అయిన బిర్యానీ తిందామని. ఆ 2 క్లోజ్ లో ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుంది. ఇది ఒకటే ఓపెన్ ఉండేసరికి ఇక్కడికి వచ్చాం అనమాట సైట్ ఉంది. ఏంద్ర హరి పొరపాటున బాగా రిచ్గా ఉండి రెస్టారెంట్కి వచ్చేసినట్టున్నావా? బై మిస్టేక్ లో. మెనూ ఏంది బాయ్ అంత రిచ్గా ఉందా? ప్రీమియం. మా ప్లేట్ చూడండి మా అంత ప్రీమియం ఉందా. మళ్ళీ అన్ని ప్లేట్ల మీద వాళ్ళ సింబల్ అనమాట సైటూన్ అని. సరిపోతుందా రైస్? లేదా ఎక్స్ట్రా రైస్ ఒకటి చెప్పండి. బాగానే వచ్చింది ఆ క్వాంటిటీ హరి. 1, 2, 3, 4, 5, 6 పీసులు ఉన్నాయి. ఏమైనా మా మండీలు అంటే కింద కూర్చొని తినే బాగుంటాయి కదా పెద్ద ప్లేట్ లో. అదే నిజం. రైస్ సూపర్ గా ఉంటాయి. ఆ ఫీలింగ్ రాదు. రైస్ కూడా చూడండి మా అంతా పొడి పొడిగా వితౌట్ మసాలా ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చే చట్నీలు వేసుకొని తినాలి. మయోనీస్, టమాటా చట్నీ. అదేంటి అది కారం ఉన్నట్టు కదా. కట్టిందరా తీయకూడదు అదే చేసుకున్నా బాగానే ఉంది. ఆకలి మీద ఏదైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు టైం 5 అయిపోయింది అనమాట. సో లాస్ట్ లో డెజర్ట్ పేరు మీద మామ కునాఫా అయితే చెప్పుకున్నాం అనమాట. కేక్ కటింగ్ చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యు. ఒక పీస్ హరికి, మిగతా 2 పీసులు నాకు. ఫైర్ చాప్టర్ ఫస్ట్ ఎలా ఉంది బష భాయ్? ఎలా ఉంది భాయ్? బాగుంది. ఎరా హరి కొత్తగా ఉందా? సూపర్ ఉందా? ఇష్టమా? రకరకాలుగా ఉంది. బాగుంది. మామ బిల్లు 1443 రూపాయలు. అదనమాట ఈరోజు మందల. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.